కృష్ణ నామంలో ఈ ఆదివారం దినాన దేవుని మందిరానికి గుడి వచ్చిన ప్రియ దేవుని బిడ్డారా, ఈ యూట్యూబ్ ఛానల్లో దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అందరం చెప్దాం ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఒక మాట మనం చదువుకుందాం. స్పష్టంగా చదివే వాళ్ళు ఒకరు దయచేసి చదివి సహాయం చేయండి. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుతారు. 20 వర్డ్స్ 20 21 20. యెరూషలేములో అతడు ఏలన ఆరంభించినప్పుడు 32 ఏళ్ల వాడు యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవరికి ఇష్టము లేని వాడై అతడు చనిపోయెను. చాలు, కళ్ళు పైకెత్తండి. నేను చెప్పే మాట నాతో పాటు మీరందరూ కూడా పలకండి. అతడు ఎవరికి ఇష్టము లేని వాడై మరణించును. మరలా రెండోసారి, అతడు ఎవరికి ఇష్టము లేని వాడై అతడు చనిపోయెను. వినండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇతడు ఎవరు చనిపోయాడు, ఎవరు ఇష్టం లేని వాడిగా బ్రతికాడు, అసలు ఆ వ్యక్తి యొక్క చరిత్ర ఏంటి కొంచెం మనం ఆలోచన చేయగలిగితే ఉదయకాలంలో దేవుని దీవెన మనం నిశ్చయంగా పొందుకుందాము గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనంలో రాయబడుతూ ఉంది, అతడు ఏలన ఆరంభించినప్పుడు 32 సంవత్సరాల వాడు అన్నాడు. ఇందుకు ఎవరు ఆ వ్యక్తి అంటే యెహోరాము అనేటటువంటి వ్యక్తి యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు. ఈ రాజు ఏలుబడిలో ప్రియ దేవుని బిడ్డలారా 32వ సంవత్సరాన ఈ రాజు రాజ్యం మీద సింహాసనం మీదకి వచ్చాడు. యెహోరాము అనేటటువంటి వ్యక్తి ఆ రాజు తన 32వ సంవత్సరపు కాలంలో సింహాసనం మీదకి వచ్చాడు. అతడి సింహాసనం మీదకి వచ్చిన తర్వాత కేవలం 8 సంవత్సరాలు మాత్రమే, కేవలం 8 ఏళ్ళు మాత్రమే యూదా రాజ్య ప్రజలను పరిపాలించాడు. అలా పరిపాలించిన కాలంలో ఎవరికి ఇష్టం లేని వాడై యెహోరాము అనే రాజు తన 40 సంవత్సరాల జీవిత కాలంలో ఎవరికి ఇష్టం లేని వాడై అతడు మరణించెను అని లేఖనంలో రాయబడుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించేద్దాం. ఈ యెహోరాము అనేటటువంటి వ్యక్తి తన జీవిత కాలంలో 40 సంవత్సరాలు బతికాడు ఈ భూమి మీద. కానీ ఎవరికైనా ఇష్టడుగా, ఎవరికైనా ప్రయోజకుడిగా, ఎవరికైనా పనికొచ్చేవాడిగా ఉన్నాడు ఈ రాజు అని అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంటది, అతడు తన 40 సంవత్సరాల జీవిత కాలంలో ఈ యెహోరాము అనేటటువంటి ఈ రాజు ఎవరికి ఇష్టం లేని వాడై అతడు మరణించెను అని లేఖనంలో రాయబడుతుంది. వినండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యెహోరాము ఎవరు, అతని చరిత్ర ఏంటంటే తండ్రి పేరేమో యెహోషాపాతు. అందరూ చెప్పండి. యెహోరాము అనేటటువంటి ఆ రాజు గారి యొక్క తండ్రి పేరు యెహోషాపాతు. ఈ యెహోషాపాతుకి 7 మంది కొడుకులు. వినండి, ఈ 7 మంది కొడుకుల్లో ప్రియ దేవుని బిడ్డలారా జ్యేష్ఠుడు, ప్రథముడు, మొట్టమొదట పుట్టినవాడు యెహోరాము. ఈ యెహోషాపాతుకు 7 మంది పిల్లల్ని కన్నాడు, కుమారులను కన్నాడు. వాళ్ళను కన్న తర్వాత ఈ రాజు తన 6 కుమారులకు రాజ్యములో ఉన్న శ్రేష్టమైనటువంటి ప్రశస్తమైన వాటిని ఇచ్చాడు. వెండి బంగారాలను కుమారులకు ఇచ్చాడు. శ్రేష్టమైనటువంటి ప్రాకారము కలిగిన పట్టణాలను ఇచ్చాడు.
ఈ 6 కుమారులకైతే వెండి బంగారాలు పట్టణము కలిగిన ప్రాకారాలు కలిగిన పట్టణాలను ఇచ్చాడు. అయితే జ్యేష్ఠ కుమారుడైన యెహోరాముకు ఈ తండ్రి అయిన యెహోషాపాతు ఏమి ఇచ్చాడంటే రాజ్యాన్ని ఇచ్చాడు అని రాయబడింది. ఏమి ఇచ్చాడు? రాజ్యాన్ని ఇచ్చాడు. మిగిలిన 6 మందికి ఏమో ఆస్తిపాస్తులు ఇచ్చాడు. మొదటి కుమారుడైన జ్యేష్ఠుడైన యెహోరాముకు తండ్రి రాజ్యాన్ని అప్పగించాడు. యూదా రాజైన యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి దావీదు పురమంలో పాత పెట్టబడ్డాడు. తండ్రి చనిపోయిన తర్వాత అతనికి బదులుగా యెహోరాము రాజ్యం మీదకి వచ్చాడు. సింహాసనం మీదకి వచ్చాడు. ఏరడం ప్రారంభించాడు. ఈ యెహోరాము అనేటటువంటి ఆ రాజు ఏలుబడిలో 32వ సంవత్సరాన సింహాసనం మీద కూర్చున్నాడు. ఇలా 32వ సంవత్సరాల సింహాసనం మీద కూర్చున్న ఈ రాజు సరిగ్గా 8 సంవత్సరాలు ప్రజలను పరిపాలించాడు. 32వ ఏట సింహాసనానికి వచ్చి 8 సంవత్సరాలు పరిపాలించాడంటే తన జీవిత కాలం అంతా కూడా ఎంత అంటే 40 సంవత్సరాల బ్రతుకు. 40 సంవత్సరాల బ్రతుకులో ఈ యెహోరాము అనే రాజు ఎలా బ్రతికాడు అంటే ఎవరికి ఇష్టం లేని వాడై, ఎవరికి ఇష్టం లేని జీవితం ఈ యెహోరాము జీవించాడు. ఇలా జీవించడం అంటే ఆ సింహాసనం మీదకి తీసుకొచ్చినటువంటి ఆకాశమందున దేవుడు ఈ యెహోరామును నేను ప్రేమించి సింహాసనం మీద కూర్చుండబెట్టి కిరీటాన్ని, వైభవాన్ని, రాజ్యమును, ఆధిక్యతను, ఘనతను నిలిస్తే ఎవరికి ఇష్టం లేని బ్రతుకుతున్నాడు. ఎవరికి పనికిరాని జీవితం జీవిస్తున్నాడు. నాకు విరోధమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఓ దుర్మార్గమైన జీవితాన్ని, ఓ చెడు ప్రవర్తనతో నడుస్తున్నాడని ఆ యెహోరామును ఆకాశమందున దేవుడైన ప్రభువు ఏం చేసాడో తెలుసా? అతని మీదికి ఒక గొప్ప తెగులు పంపాడు. ఆ తెగులు పంపగా దేవుడైన యెహోవా ఆ రాజు యొక్క ఉదరమున మొత్తాడు. అలా మొత్తినప్పుడు అతని కడుపులో ఉన్నటువంటి పేగులన్నీ పడిపోయి 2 సంవత్సరాలు ఆ రోగం చేత వేదన పడి మంచంలో పడి ఆ రోగం చేత పేగులన్నీ ఎండిపోయి పడిపోయి ఉదరంలో ఉన్నటువంటి రోగం చేత బాధపడుతూ వేదన పడుతూ చివరికి చనిపోయేదని లేఖనంలో రాయబడుతుంది. ఒక్కసారి ఆలోచించేద్దాం దేవుని బిడ్డలారా. ఈ యెహోరాము అనేటటువంటి రాజు బహు భయంకరమైనటువంటి తెగులు, బహు భయంకరమైనటువంటి రోగము చేత పేగులు పడిపోయి ఉదరంలో నొప్పి చేత 2 సంవత్సరాలు ఆ పడక మీద పడిపోయి బహు వేదనకరమైనటువంటి మరణాన్ని పొందాడు. ఎందుకు అలాంటి మరణం పొందాడు అని అంటే దేవుని వాక్యం అంటది అతడు జీవించినటువంటి 40 సంవత్సరాల బ్రతుకు కాలంలో ఎవరికి ఇష్టము లేని వాడై బ్రతికినట్లుగా లేఖనము సెలవిస్తుంది. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి జీవితం చాలా అమూల్యమైనది. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ బ్రతుకు చాలా విలువైనది. ఇలాంటి విలువ కలిగినటువంటి బ్రతుకులో ఈ జీవితంలో మనం ఎలా జీవించాలి? దేవుని బిడ్డగా మనము 10 మందికి ఇష్టలుగా బ్రతకాలి. 10 మందికి ప్రియమైనటువంటి బిడ్డలుగా మనము జీవించాలి. నిన్ను చూసేవాళ్ళు ఎవరికి ఇష్టం లేని బ్రతుకు, ఎవరికి పనికిరాని వాడు, ఎవరికి ఇష్టం లేని బ్రతుకుతున్నాడు, అది ఒక బ్రతికేనా అని ఏ మనుషులు నిన్ను గురించి మాట్లాడకుండా మనము ప్రియమైనటువంటి బిడ్డలుగా అందరికీ ఇష్టముగా మనం బ్రతకాలని ఈ ఉదయకాలంలో ఆకాశమందున ప్రభువు కోరుతూ ఉన్నాడు. ఈ యెహోరాము వలె ఇష్టం లేని జీవితం కాకుండా అందరికీ ఇష్టమైనటువంటి బ్రతుకు మనం బ్రతకాలని ప్రేమగల ప్రభువు కోరుతున్నాడు. యేసయ్యకే మహిమ కలుగును గాక. 2 చేతులు ఎత్తుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాజు బ్రతికినంత కాలం ఎవరికి ఇష్టం లేని వాడిగా బ్రతికాడు. కట్టుకున్న భార్యకు ఇష్టడుగా లేడు, కడుపున పుట్టిన పిల్లలకు ఇష్టడుగా లేడు, ఆ దేశాన్ని పరిపాలిస్తున్న యూదా జాతి ప్రజలకు ఇష్టడుగా లేడు, తన సొంత సహోదరులకు ఇష్టమైన వాడిగా లేడు, చివరికి దైవ సేవకులకు కూడా ఇష్టమైనటువంటి రాజుగా ఈ రాజు లేడు. ఆకాశమందున దేవునికి కూడా ఇష్టమైనటువంటి వాడుగా ఈ యెహోరాము లేడు. అందుకే ఇప్పుడు దేవుని బిడ్డలు ఏం జరిగిందంటే దేవుడు అతనికి బ్రతుకునిచ్చి
అతనికి ఒక ఉన్నతమైన స్థితిని ఇచ్చి, ఒక రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టి, కిరీటం ఇచ్చి, అధికారం ఇచ్చి, హోదానిచ్చి, అంతస్తుకి ఆస్తులు ఇస్తే అతడు ఎలా బ్రతుకుతున్నాడంటే తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు, కానీ దేవునికి ఇష్టమైన వాడిగా బ్రతకలేదు. మనుషులకు ఇష్టమైనటువంటి జీవితం జీవించలేదు. ఎవరికి ఇష్టం లేని వాడుగా మరణించని సెలవిష్టం ఉంది దేవుని వాక్యం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డగా, వాక్యం పెట్టిన సహోదరి సహోదరులారా, మానవ జీవితం ఎంతకాలమో మనకు తెలియదు. ఏ రోజు మరణిస్తామో తెలియదు. మనము ఎప్పుడు, ఎక్కడ, ఎలా మరణిస్తామో, కన్ను మూస్తామో, మన బ్రతుకు యొక్క ముగింపు ఎక్కడ ఎలా జరుగుతుందో ఎవరికి తెలియదు. అయితే ప్రియ దేవుని బిడ్డగా, దేవుని లేఖనం సెలవిస్తుంది, మన జీవము ఏర్పాటిది కొంతసేపే కనబడి చెప్పండి, అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది. మనుషుని యొక్క జీవం ఏర్పాటిది. ఓ నరుడా, ఓ మనుష్యుడా, నీ జీవం ఏర్పాటిది. దేవుడి అడుగుచున్నాడు. మానవ జీవితము కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది. ఎప్పుడు ఏమి జరుగుతుందో నీకు తెలియదు. ఈ రోజు ఆరోగ్యంగానే ఉండవచ్చు, ఈ రోజు బలము కలిగి ఉండవచ్చు, ఈ రోజు సామర్థ్యం కలిగి ఉండవచ్చు, ఈ రోజు అన్ని పరిస్థితులు చక్కగా అనుకూలంగా నీకు జరుగుతుండవచ్చు, కానీ రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు. కనుక మన జీవము ఏ పాటిది? అంతలోనే కనబడి, కొంతసేపే కనబడి, అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది, అడవి పువ్వు లాంటిది, గట్టి పువ్వు లాంటిది మానవ జీవితం అనే లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక నా ప్రియ దేవుని బిడ్డరా, ఏ క్షణమో మరణము మనకు తెలియదు. కనుక మనం బ్రతికిన ఆ 3 నాళ్ళు, మనం బ్రతికిన ఆ 4 దినాలు ఎలా బ్రతకాలో తెలుసా ప్రియ దేవుని బిడ్డరా? యెహోవా రాము అనే రాజు వలె ఎవరికి ఇష్టం లేని జీవితం జీవించగా, మనము అందరికీ ప్రియమైనటువంటి బిడ్డలుగా, అందరికీ ఇష్టమైనటువంటి వారిగా ప్రియ దేవుని బిడ్డరా మనమంతా కూడా జీవించుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. రైట్. దైవ సేవకుడు లేక మన పైన ఉన్నటువంటి సేవకుడు కానీ, మన పైన ఉన్నటువంటి కాపరి కానీ ఒకవేళ నీ పేరు గుర్తుకు రావడంతో, సేవకుడికి నీ పేరు గుర్తుకు రావడంతో ఏం గుర్తు రావాలో తెలుసా ప్రియ బిడ్డ? నీలో ఉన్న పరిశుద్ధత, నీలో ఉన్నటువంటి ఆ ప్రియత్వం, సేవకులను ప్రేమించేటటువంటి ఆ మంచి గుణం, నీలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధత, నీలో ఉన్నటువంటి ఆ ప్రార్థన జీవితం, నీలో ఉన్నటువంటి ఆ సాత్వికం, నీలో ఉన్నటువంటి ఆ మంచితనము, ఆ ప్రేమించే తత్వం, నువ్వు సేవకులను, దేవుని, పొరుగు వారిని ఎలా ప్రేమిస్తావో ఆ ప్రేమించే ప్రియమైనటువంటి ఆ తత్వం, ఆ మంచితనం, ఆ సాత్వికం గుర్తుకు వచ్చేటట్లుగా మనం జీవించాలి. దేవుని సేవకునికి నీ పేరు గుర్తు రావడంతో నీ పరిశుద్ధ జీవితము, నీ భక్తి జీవితం ఎలాంటిదో, ఎంత గొప్పదో, ఎంత భక్తిపరుడవో, ఎంత సాత్వికుడవో, ఎంత ప్రియ దేవుని బిడ్డగా ప్రార్థన పరురాలవో, ఎంత భక్తిపరుడవో సేవకునికి నీ పేరు గుర్తుకు రావడంతో అలాంటి మంచి ప్రియమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. దేవునికి మహిమ కలుగునుగా. సేవకుడు నిన్ను గురించి, నీ కుటుంబాన్ని గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఏమన్నా తెలుసా? ఆ కుటుంబం నాకు చాలా ప్రియమైన కుటుంబం అని సేవకుడు చెప్పగలగాలి. నీ కుటుంబాన్ని బట్టి ఆ సహోదరుడు నాకు చాలా ఇష్టడు అని దైవ సేవకుడు నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చేటట్లుగా నీ జీవితం ఉందా? ఆ యవనస్తుడు ఈ పరిచర్యకు పనికొచ్చేవాడు. ఆ యవనరాలు ఇదిగో ఈ దేవుని పరిచర్యలో నాకు ఇష్టమైనది, నాకు దేవునికి చాలా ప్రేమగా మార్చబడిన కుమార్తెని దైవ సేవకుడు నిన్ను చూసి ఒక మంచి సాక్ష్యం ఇవ్వగలిగాడు. అలాంటి సాక్ష్యం మనం కలిగి ఉన్నామా యుద్ధకాలంలో? ప్రియ దేవుని బిడ్డరా, లేక యెహోవా రాము వలె, ఆ యవన రాజు వలె ఎవరికి ఇష్టం లేని వాడిగా మన బ్రతుకులు మనము ముగించకుండా జీవించుదుముగాక. ఎవరికి ఇష్టం లేని జీవితం ఎలాంటిదంటే అడవి కాచిన వెన్నెల ఊరిలో కాస్తే ప్రయోజనం, వెన్నెల ఊరిలో కాస్తే ప్రయోజనం, అడవిలో కాస్తే ఏం ప్రయోజనం అండి? దేవుడు నీకు అందమైన జీవితాన్ని ఇచ్చాడు, మంచి భవిష్యత్తుని ఇచ్చాడు, నువ్వు కోరుకున్నది నీ చేతికి ఇచ్చాడు. కుటుంబాన్ని ఇచ్చి, పిల్లల్ని ఇచ్చి, బాధలు ఇచ్చి, ఉద్యోగాన్ని ఇచ్చి, లాభం ఇచ్చి, పొలం ఇచ్చి, మంచి చదువులను ఇచ్చి, నిన్ను పెంచి పోషించి ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. అయితే ఈరోజు నువ్వు మనుషులందరికీ ఇష్టమైన వ్యక్తిగా ఉన్నావు. యెహోవా రాము వలె
ఎవరికి ఇష్టం లేనటువంటి వ్యక్తిగా బ్రతుకుతున్నావా? నిన్ను గురించి నీవే ఆలోచించదుగాక. ఒక్కసారి వాక్యపు వెలుగులో నీ జీవితం ఎలా ఉందో పరిశీలించుకుందుగాక. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యెహోరాము అనేటటువంటి రాజు కట్టుకున్న భార్య అసహించుకుంది. ఎందుకంటే అతని జీవితంలో ఎవరికి ఇష్టమైన వాడుగా లేడు. కట్టుకున్న భార్య అసహించుకుంది. కడుపున పుట్టిన ఆ కన్న బిడ్డలు ఆ రాజును బట్టి, ఆ తండ్రిని బట్టి అసహించుకున్నారు. అన్నదమ్ములు అసహించుకునే విధంగా అతడు ప్రవర్తిస్తూ ఉన్నాడు. బంధుమిత్రులు, స్నేహితులు అసహించుకునేటట్లుగా అతడు ఎప్పుడు మరణిస్తాడా, వీడు చస్తే బాగుండు అన్నట్లుగా దేవుని బిడ్డలారా, ఆ ఏ జాతి ప్రజలను, యూదా జాతి ప్రజలను పరిపాలిస్తున్నాడో ఆ ప్రజలే ఈ రాజు చస్తే బాగుంటాడు, దేశం బాగుపడుతుంది అన్నట్లుగా అతని మరణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రాజుగారి కుటుంబంలో ఆ సొంత భార్య పిల్లలే అతనికి, ఆ భార్య పిల్లలకు కూడా అతను ఇష్టడుగా లేడు. దేవుని సేవకునికి ఇష్టడుగా లేడు. ఆకాశం ఉన్న దేవుని కూడా ఇష్టడుగా లేడు. అందుకే ఆయన బ్రతుకు కాలంలో రాయబడింది, 40 సంవత్సరాలు బ్రతికితే అతని ఏలుబడిలో, చెప్పండి, అతని ఏలుబడిలో 8వ సంవత్సరంలో ఎవరికి ఇష్టం లేని వాడై అతడు మరణించాను. ఎవరికి ఇష్టం లేని బ్రతుకు. నేను అంటాను, ఇలాంటి బ్రతుకు ఒక బ్రతికేనంటారా? ఎవరికి పనికిరాని బ్రతుకు. ఎందుకంటే పుట్టించిన దేవునికి, దేవుని పరిచయకు, దేవుని సేవకునికి, తోటి వారికి, నీ కుటుంబానికి నువ్వు పనికి రాకుండా జీవిస్తుంటే అలాంటి బ్రతుకు ఒక బ్రతికేనంటారా? దేవుని బిడ్డగా, జీవితం చాలా విలువైంది. మరలా లేదు జీవితం, ఒక్కసారి ఈ జీవితం. ఈ జీవితంలో మనం ఏం సంపాదించాలంటే 10 మంది ప్రేమను మనం సంపాదించుకునే వారిగా మనము జీవించుదముగాక. అందరికీ ఇష్టముగా మనం బ్రతుకుదముగాక. అందరికీ ప్రియమైనటువంటి వ్యక్తులుగా మనం మార్చబడదముగాక. ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పు, నీ కుటుంబంలో నీ భార్య నిన్ను గురించి నాకు ప్రేమైన వాడు నా భర్త, నాకు ఇష్టడు నా భర్త అని చెప్పగలుగుతుందా? గుండె మీద చేసుకో సహోదరి, నిన్ను చూసి నీ భర్త నాకు నా భార్య చాలా ఇష్టం, నాకు ప్రియమైనది నా భార్య అని చెప్పగలుగుతుందా? ఓ యవనస్తుడా, నిన్ను చూసిన నీ తల్లిదండ్రులు నా కుమారుడు నాకు చాలా ఇష్టమైన వాడు, నాకు చాలా ప్రియమైన వాడని మీ తల్లిదండ్రులు నిన్ను గురించి చెప్తున్నారా? వీడు మా మాటనే వినడండి, మాట వినేవాడు, నా కొడుకు నా మాట వినట్లేదయ్యా, ఎదిగినటువంటి నా కూతురు తల్లి మీద తిరుగుబాటు చేస్తా ఉందయ్యా, నా మాట వినట్లేదు నా కూతురు. ఎంతమంది సాక్ష్యం చెప్పట్లేదు, ఎంతమంది మాట వినటం లేదు? దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించేద్దాం. మనం అందరికి ఇష్టంగా ఉన్నామా, లేక ఎవరికి ఇష్టం లేని యెహోరాము వలె జీవిస్తున్నావా? ఆలోచించాలి. మనమంతా కూడా అందరికి ఇష్టమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని ప్రేమగల ప్రభువు ఆశిస్తున్నాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిదా? 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిదా? హల్లెలూయా. కొంతమంది దేవుని బిడ్డలారా, కుటుంబాల్లో ఎవరికి ఇష్టం లేని వాడుగా బ్రతుకుతారు. అందరి గురించి చెప్పట్లేదు. కొందరు కుటుంబాల్లో ఎలా బ్రతుకుతారంటే ఎవరికి ఇష్టం లేని జీవితం జీవిస్తారు. అలాంటి జీవితాన్ని ఈ ఉదయకాలంలో నువ్వు సమాధి చేయాలని, ఒక కొత్త వ్యక్తిగా, నూతనమైన సృష్టిగా నువ్వు మార్చబడాలని ప్రేమగల ప్రభువు ఆశిస్తున్నాడు ఉదయకాలం. కొందరు కుటుంబాల్లో ఎవరికి పనికి రాకుండా, ఎవరికి ఇష్టం లేని బ్రతికి చనిపోతారు. దేవుని బిడ్డలారా, డ్యూటీ ముగించుకొని ఆ ఇంటి యజమానుడు ఇంటికి వస్తాడు. లేక పొలానికి వెళ్ళి ఉదయం అంతా కూడా రోజంతా కష్టపడి పనిచేసి పొలంలో చెప్పండి, సాయంకాలం ఇంటికి తిరిగి వస్తాడు. ఇంటికి తిరిగి రాగానే, డ్యూటీ ముగించుకొని ఇంటికి రాగానే, పొలంలో పనిచేసి ఇంటికి రాగానే ఇక ఎవరి మీద పడుతుందో తెలుసా? కొంతమంది గురించి మాట్లాడుతున్నారు. ఇక భార్య మీద పడతాడు, పిల్లల మీద పడతారు. కొంతమంది భార్య పిల్లల మీద పడి ఆ పని ముగించుకొని, డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చాడంటే గర్జించు సింహమలే భార్య పిల్లల మీద గర్జిస్తాడు, కోపం చూపిస్తాడు. భార్య పిల్లల మీద కోపం చూపించి, ఇదిగో వాడు ఎక్కడికి వెళ్ళాడు, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది, అక్కడెందుకు ఉంది, ఈ వస్తువు ఎక్కడెందుకు పెట్టారు,
కూడా తీసుకొచ్చి ఆ భార్య పిల్లల మీద ఆ ద్వేషాన్ని, ఆ కోపాన్ని, ఆ దూషణ మాటల్ని కొంతమంది చూపిస్తుంటారు. మరి దేవుని బిడ్డ, ఈ కుటుంబంలో ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో కూడా ఇలాగే ఉందేమో, ఇలాగే జరుగుతుందేమో ఆలోచించి, ఇలాంటి తండ్రిని బట్టి, అంటే దూషించి ద్వేషించి కోపము చూపించే తండ్రిని బట్టి, అలా కోపగించుకునే తండ్రి ఆ ఇంటిలో ఉన్నటువంటి భార్య పిల్లలకు ఎన్నడూ ఇష్టడుగా బ్రతక లేడు. నువ్వు చూపించే ఆ కోపాన్ని బట్టి, నువ్వు చూపించేటటువంటి ఆ దూషణ ద్వేషపు మాటలను బట్టి నువ్వు ఎవరికి, నీ కుటుంబాన్ని కూడా ప్రేమైన వ్యక్తిగా ఉండలేదు. సొంత భార్య పిల్లలే నేను ఏం చేస్తానో తెలుసా, ఇష్టనిగా ఉండలేదు, అసహించుకుంటారు. ప్రియ దేవుని బిడ్డరా, కొంతమంది తల్లిదండ్రులు ఎలా ఉంటే మరి కొంతమంది ప్రియ దేవుని బిడ్డరా ఇంకా ఎలా ఉంటారంటే, కొంతమంది భార్యలు అయిన దానికి కాని దానికి, చెప్పండి, అయిన దానికి కాని దానికి కొంతమంది భార్యలు ఇంత పెద్ద నోరేసుకొని గయ్యాలి భార్య అని బైబిల్లో ఉంది. ఏ భార్య? అక్కలు చెప్పండి గట్టిగా, ఏ భార్య? గయ్యాలి భార్య. ఆ గయ్యాలి భార్య ముందర భర్త నిలబడగలుగుతాడా? నోరు తెలిసిందంటే చాలు, ఏ వ్యక్తి ఆ నోటి ముందు నిలబడలేదు. గయ్యాలి భార్యను బట్టి చీటికి మాటికి, చిన్నదానికి కానిదానికి, అయినదానికి కానిదానికి, పెద్దదానికి చిన్నదానికి పిల్లలను దూషిస్తూ ద్వేషించి ఒక గయ్యాలిగా భర్త పట్ల ప్రవర్తిస్తుంటే, ఒక గయ్యాలిగా కన్న బిడ్డల పట్ల ప్రవర్తిస్తూ ఉంటే, ఒక గయ్యాలిగా పురుగు వారి మీద నీ ప్రవర్తన ఉంటే, నువ్వెన్నటికీ ఇష్టమైనటువంటి భార్యగా, ఇష్టమైనటువంటి తల్లిగా, ఇష్టమైనటువంటి సహోదరిగా నువ్వెన్నటికీ మారలేవు. దేవుని బిడ్డరా, ఈ రోజుల్లో చూస్తున్నా సొంత అన్నదమ్ములు, సొంత అక్క చెల్లెళ్ళు చెప్పండి, ఇష్టలుగా బ్రతుకుతున్నారా ఒకరికొకరు? లేదనే చెప్పాలి. అయ్యా మీరిద్దరు అన్నదమ్ములు లేదా? అవునండి, మేమిద్దరు ఒక తల్లికి పుట్టిన అన్నదమ్ములమే. మరి ఎందుకని మాట్లాడుకోరు? ఇద్దరు ఒక తల్లికి పుట్టిన అక్క చెల్లెలే కదా, ఎందుకని మాట్లాడలేము? ఎందుకని మాట్లాడుకోరు? చిన్న గొడవ అయిందయ్యా 20 సంవత్సరాల కిందట, 30 సంవత్సరాల కిందట మాకు వాళ్ళకు చిన్న గొడవ అయింది. ఏ గొడవ? ఆ ఇళ్ళ పంపక విషయంలో, ఆ ఇంటి స్థలాల విషయంలో, ఆ పొలాల పంపకం విషయంలో, ఆ పొలాల పంపకాల్లో, ఆ స్థలం విషయంలో చిన్న గొడవ అయింది. ఏంటి గొడవ? ఇదిగో మా ఇంటి పక్కనే మా ఇల్లు ఉంది, మా ఇంట్లోకి వచ్చినటువంటి చెప్పండి, మా ఇంట్లో నుంచి పోసిన నీళ్ళు చెప్పాలా? మీకు తెలుసు కదండి, మా ఇంట్లో పోసే నీళ్లు కాస్త ఆ ఇంటి ముందుకు వెళ్ళాయి అని గొడవ పెట్టుకున్నాడు. గొడవ కాస్త పెద్దగైంది అని చెప్పండి. ఆ రోజు నుంచి కొట్టుకునేదాకా వెళ్ళిన పరిస్థితి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏం లేవు, దేని కొరకు లేవు. అసలు క్రైస్తవుడు నా దేవుని బిడ్డ మీద ఆలోచించి సముద్రం చిన్న నాలుగు ఆ చిన్న ఆకాశని నీళ్లు అలా పారితే ఒప్పుకోకుండా, నీ సహోదరుని నువ్వు ప్రేమించకుండా, పక్కన ఉన్నటువంటి నీ కడుపున పుట్టిన తోడబుట్టిన వారిని ప్రేమించకుండా, ఇష్టనిగా నీవు మార్చబడకుండా జీవిస్తే ఎంతటి ఘోరమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి రేపు రాకడలో ఎదుర్కొంటామో తెలిసినప్పుడు దేవుడు బిడ్డ ఒకసారి ఆలోచించి, ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు మా ఇంట్లో జరుగుతున్నది ఇదే, ఈయనకి ఎవరు చెప్పారయ్యా అని నువ్వు అనుకునవచ్చు. ఎవరు చెప్పకపోయినా దేవుడు నీ హృదయమును, అంతరంగమును ఎరిగిన దేవుడు నీతో మాట్లాడునుగాక. చెప్తానికి హల్లెలూయా, హల్లెలూయా. చిన్న వర్షం పడితే వర్షం నీళ్ళు పోతాయిపోవాలి, చెప్పాలి, పోతాయిపోవాలి. మరి వర్ష నీళ్ళ కొరకు తోడబుట్టిన వాడిని చూడాలా? వర్ష నీళ్ళ కొరకు ఆ పోసి అంట్లు గడిగిన నీళ్ళు అలా వెళ్ళాయని చూడండి. ఇద్దరు అన్నదమ్ములు కదా, మేము కొట్లాడకూడదు కదా, మేము బంధువులు కదా, మేము రక్త సంబంధికులు కదా, మేము అక్క చెల్లెలు కదా, గొడవలు పడకూడదు. దేవుని బిడ్డలకు ఇది తగిన పని కాదు, పరిశుద్ధులకు తగినది కాదు, వివాదాలు వైరములు కొట్టు అన్నటువంటి ఆలోచన కలిగి నువ్వు జీవిస్తున్నావా? ఆ చిన్న నీళ్లు వచ్చాయని, అంట్లు కడిగారని, ఆ కాసిన నీళ్లకు గొడవ పెట్టుకుంటేవి, మాటలు లేకుండా జీవిస్తేవి, దేవుడి మీద దగ్గరికి వచ్చి కూర్చుంటేవి, ముసుకేసుకుంటేవి, వాక్యం ఎండిపోతేవి, పరలోకానికి వెళ్తావా? పరలోకానికి వెళ్ళగలవా సహోదరి? పరలోకానికి వెళ్ళగలవా సహోదరుడా? రేపు ప్రభు ఎదుట నిలబడగలవా? వాక్యం అంటుంది, మనము ప్రభు ఎదుట పరలోక మహిమలో నిలబడాలంటే మనుషులందరికీ ప్రియమైన వ్యక్తులముగా మనం మార్చబడదము గాక.
ఒక ప్రియమైన వ్యక్తిగా నీవు ఉండాలి. దేవునికి స్తుతి కలుగును కాక. యవనస్తుడా ఆలోచించి, యవన కాలంలో చెప్పండి, యవన కాలంలో తండ్రి మీద తిరుగుబాటు చేసే యవనస్తుడా, నీ యవన జీవితాన్ని బట్టి నువ్వు ఎన్నటికీ నీ తల్లిదండ్రులకు ఇష్టమైన వ్యక్తిగా మార్చబడలేదు, ప్రియుడిగా మార్చబడలేదు. యవనస్తుడా, మాట వినకుండా తల్లి మీద తిరుగుబాటు చేసి యవనస్తుడా, నా జీవితం నా ఇష్టానుసారంగా బ్రతుకుతా అని కనుక ఒకవేళ నువ్వు ఆలోచన చేస్తే నీ జీవితంలో నీవు దేవునికి కానీ నీ కుటుంబానికి కానీ నిన్ను కన్న తల్లిదండ్రులకు కానీ ఎన్నటికీ ఇష్టమైన కుమార్తెగా ఇష్టమైన కుమారుడిగా నువ్వు ఎన్నటికీ మార్చబడలేదు. అందుకే ప్రేమిస్తున్నారా, మన జీవితంలో మనం ఎలా ఉండాలంటే అందరి ప్రేమను సంపాదించుకునే ప్రియమైనటువంటి క్రైస్తవులుగా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా మనం మార్చబడదము కాక. చెప్తారండి చదివితే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకు ఈ యెహోరాము ఎందుకని ఎవరికి ఇష్టం లేని వాడై చనిపోయాడు అని మనం ఆలోచన చేస్తే ఓ మర్మ గర్భితమైనటువంటి మాట బైబిల్లో రాయబడింది. యెహోరాము అనేటటువంటి రాజు తన బ్రతుకు కాలంలో ఎవరికి ఇష్టం లేని వాడిగా, పనికి రాని వాడుగా, దుర్మార్గుడిగా, దుష్టుడిగా, చెడు నడత నడిచినటువంటి వ్యక్తిగా, ఎవరికి ఇష్టం లేని జీవితం జీవించి చనిపోయాడు. ఎందుకు అలాంటి పరిస్థితి ఆ రాజుకు వచ్చిందంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఓ మర్మం గర్భితమైనటువంటి మాట రాయబడింది. అందరూ చూద్దాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, దైవజనుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుదాం. 2:16. దయచేసి త్వరగా చదువుదాం. 2:16. యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయు. దగ్గరగా చదువుదాం. యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మను హింసించి అన్యజనులకు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరుస్తూ. చదవండి ఎవరైనా గట్టి వాయిస్తున్నారు. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మను హింసించిరి. అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కానివారును మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవునికి ఇష్టలు కానివారు మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత. దేవునికి ఇష్టలు కాని వారు మనుషులందరికీ చెప్పండి విరోధులై ఉందురు. నన్ను పైకెత్తండి వినండి. ప్రేమైన దేవుని బిడ్డగా, నీ జీవితము నిన్ను పుట్టించినటువంటి నీ ప్రభువుకు నీవు ఇష్టడుగా బ్రతకకపోతే, నీ ప్రభువుకు నీ దేవునికి నువ్వు ఇష్టడుగా జీవించకపోతే, దేవునికి ఇష్టలు కాని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరంట మనుషులందరికీ విరోధంగా బ్రతుకుతారు. మరలా వినండి. నీ జీవితంలో నీవు యేసు ప్రభువుకు ఇష్టం లేని వ్యక్తిగా ఉంటే, నీ బ్రతుకులో ప్రభువుకు ఇష్టం లేని జీవితం జీవిస్తూ ఉంటే నీకేమవుతారో తెలుసా? మనుషులందరూ నీ కుటుంబంలో వాళ్ళు విరోధులు అవుతారు, నీ ఉద్యోగంలో విరోధులు ఎదురవుతారు, నీ వ్యాపారంలో విరోధులు ఎదురవుతారు, నీ చదువుల్లో స్కూల్స్ కాలేజీలలో విరోధులు ఎదురవుతారు. ప్రియ దేవుని బిడ్డగా, నువ్వు దేవునికి మొదట ఇష్టునిగా బ్రతకకపోతే నీకు అందరూ కూడా విరోధులు తయారవుతారు. ఆలోచన చేశారా? ఈ యెహోరాము జీవితంలో కూడా జరిగింది అదే. ఇతడు ఎవరికి ఇష్టమైన వాడిగా లేడు. ఇతను చూసిన వారంతా కూడా అసహించుకుంటున్నారు, విరోధులుగా మార్చబడుతున్నారు. కారణం ఏంటంటే ఆ 21వ అధ్యాయము 6వ వాక్యంలో రాయబడింది, 6వ వచనంలో రాయబడింది, 2వ దినవృత్తాంతాలు 21:6లో రాయబడింది, ఈ రాజు దేవుడైన యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను అనే మాట రాయబడింది. చెప్పండి, ఈ రాజు దేవునికి ఎలా ప్రవర్తించాడంట? అనుకూలంగానా ప్రతికూలంగానా? అనుకూలంగా కాదు, ప్రతికూలం అంటే వ్యతిరేకం. దేవునికి వ్యతిరేకంగా బ్రతికాడు, చెడు నడత నడిచాడు, దుర్మార్గముగా జీవించాడు. సొంత తమ్ములను ఇతడు
ఇతడు రాజు అయిన తర్వాత సొంత తమ్ముళ్ళు 6 మంది ఉన్నారు. నా తర్వాత నేను రాజుగా ఉన్నాను, మరలా నన్ను ఎవరైనా చంపేసి నన్ను రాజుగా ఉండకుండా నా తమ్ముళ్ళు ఏమన్నా రాజ్యానికి వస్తారని చెప్పి ఆలోచన చేసి ఈ యెహోరాము తన సొంతము కడుపున, తన తండ్రి కడుపున పుట్టిన సొంతము తన తమ్ముళ్ళను నరికి చంపేసి, ఎందుకంటే అధికార దాహం నేను తప్ప రాజుగా ఎవరు ఉండకూడదు. దేవుడు పిల్లరా, అందుకని దేవుని వాక్యంలో రాయబడింది యెహోరాము యెహోవా దృష్టికి చెప్పండి ప్రతికూలముగా ప్రవర్తించను. అంటే ఆకాశమున్న దేవునికి ఇష్టడిగా బ్రతికేట ఈ రాజు లేదు, దేవునికి ఇష్టడిగా జీవించలేదు కనుక దేవుడు ఏం చేశాడో తెలుసా, అందరినీ విరోధులుగా సిద్ధపరిచాడు. అందరినీ తనని చూసి అసహించుకునే జీవితం. దేవుడు ఈ రాజు ఎప్పుడు చనిపోతాడని ప్రజలు ఎదురు చూశారు. అలాంటి దుర్భరమైన ఘోరమైన దుర్మార్గమైన జీవితాన్ని జీవించాడు యెహోరాము. దేవుడు ఆలోచించేదా, చదువుకున్న లేఖన భాగంలో మనం చూసిన దేవునికి ఇష్టలు కాని వారు ఈ ఉదయకాలంలో సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. దేవునికి ఇష్టరాలుగా బ్రతుకుతున్నావా? దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవిస్తున్నావా, లేక దేవునికి కష్టమైన వ్యక్తిగా బ్రతుకుతున్నావా? సహోదరుడా సహోదరి, ఆలోచించి నీ ప్రవర్తన, నీ మాటలు, నీ జీవితం, నీ బ్రతుకు ఆకాశమున్న దేవునికి సంతోషాన్ని పుట్టిస్తుందా, లేక దుఃఖాన్ని కలిగిస్తుందా? దేవుని బాధ పెట్టే విధంగా బ్రతుకుతున్నావా? ఒక్కసారి నేను ఆలోచించి, నువ్వు గనక దేవునికి ఇష్టడిగా కాకపోతే, ఇష్టడిగా జీవించకపోతే నీ ఇంటి వల్ల నీకు విరోధులుగా తయారైపోతారు. నీ ఉద్యోగంలో నీకు విరోధులు లేస్తారు, నీ కుటుంబంలో నీకు విరోధులు లేస్తారు. నువ్వు ఏ శ్రమలో ఉన్నా నీ పైకి విరోధులు లేపబడతారు. ఈ యెహోరాము దేవునికి ఇష్టడిగా లేడు కనుక ఆకాశమందున దేవుడు ఈ రాజు మీదకి ఫిలిష్తీయులను, కూషీలను, శత్రువులను రేపి ఆ దేశం మీదకి పంపాడు. ఆ కూషీలు, ఫిలిష్తీయులు వచ్చి ఆ రాజు యొక్క రాజనగరంలో ప్రవేశించి దొరికిన సమస్త శ్రేష్టమైన వస్తువులను పట్టుకొని భార్య పిల్లలను సైతం చెరట తీసుకొని పోయారు. దేవుని పిల్లరా, శత్రువులను దేవుడిని యెహోవా రేపాడు. ఈరోజు నువ్వు దేవునికి ఇష్టమైన జీవితం జీవించకపోతే, దేవునికి ఇష్టడిగా బ్రతకకపోతే నీ సొంత భార్య నీకు విరోధిగా నిలబడుతుంది. ఓ సహోదరుడా, నువ్వు నీ దేవునికి ఇష్టమైన వ్యక్తిగా, ప్రేమైన వ్యక్తిగా జీవించకపోతే నీ సొంత భార్య నీకు విరోధిగా, నీ సొంత భర్తే నీకు విరోధిగా, నీ కన్న, నీ కడుపున పుట్టిన నీ కొడుకి నీపై విరోధిగా, నీ కడుపున పుట్టిన నీ సొంత కుమార్తె, ఓ తల్లి నీకు విరోధిగా నీ ఇంటికి ఏది కోరి తెచ్చుకున్న నీ కోడలే, ఓ అత్త నీకు విరోధిగా లేపబడుతుంది. కారణం ఏంటంటే నీ జీవితము ఆకాశమున్న ప్రభువుకు ఇష్టమైనటువంటిది కానీ కాదు కనుక. రాజా, ఎందుకు అందరు మనుషులకు విరోధంగా జీవిస్తున్నావు అంటే, ఈ రాజు అంటాడు ఆకాశమున్న దేవుడికి నేను ఇష్టంగా లేను కనుక, ఆకాశమున్న నా ప్రభువుకు ఈ స్థితిలో నన్ను కూర్చోబెట్టిన దేవునికి ఇష్టమైన జీవితం నేను జీవించలేదు కనుక, చెడు నడక నడిచాను కనుక, దుర్మార్గంగా ప్రవర్తించాను కనుక, పాపంలో బ్రతికాను కనుక, ఆ దేవునికి నేను ఇష్టంగా లేదు కనుక శత్రువులను నా మీదకి రేపాడు, రోగంతో నన్ను మొక్కాడు, అందుకే నేను మరణించానని ఈ రాజు మాట్లాడాడు. కనుక నా దేవుని పిల్లరా, మన బ్రతుకు కాలంలో ఈ యెహోరాము వలె బ్రతకక అందరికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మన బ్రతుకులు దగ్గర చెప్పలు పెట్టి ప్రభు మాయపడారు. ఒకవేళ ఈ వాక్యాన్ని విన్నా కూడా నువ్వు ఇంకా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవించకపోతే ఏం జరుగుతుందో తెలుసా? చదువుదా, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుదా. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుతారు. విన్నా త్వరగా. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది కనుక, ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా జీవించకపోయేది కనుక వారు అరణ్యములో ఏమయ్యారు? సంహరించబడ్డారు. అరణ్యములో ఆకులు రాలినట్లుగా రాలిపోయారు. దేవుడు వారిని తుడిచిపడేశాడు. తను పట్టింది వినండి. దేవుని బిడ్డరా, ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు కూడా నీ జీవితంలో ఒక మార్పు
చేసుకోకపోతే నీ బ్రతుకులో ఒక దిద్దుబాటు అనేది లేకుండా ఇంకా ఎవరికి ఇష్టం లేని జీవితం జీవిస్తూ ఉంటే సరి చేసుకోవాలని దేవుడి ఉదయకాలంలో నీతో మాట్లాడుతున్నాడు. వాక్యంలో రాయబడింది, నువ్వు ఇంత వాక్యం విన్నా నీ జీవితంలో అందరికి ఇష్టడిగా నువ్వు బ్రతకకపోతే, ఎవరికి ఇష్టం లేని జీవితం ఈ రాజు వల్ల జీవిస్తే, దేవునికి కనుక ఇష్టం లేకుండా నువ్వు బ్రతికితే, దేవుని దృష్టిలో ఇష్టడిగా బ్రతకకపోతే ఏం జరుగుతుందంట? వారిలో అనేక మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయి, ఎవరు? ఇశ్రాయేలీయుల సమాజం అరణ్యంలో ఐగుప్తు నుండి కానాను దేశానికి బయలుదేరిన అరణ్య యాత్రలో ఉన్న ఇశ్రాయేలీయుల ప్రజలు అనేకులు దేవునికి ఇష్టలుగా బ్రతకలేదు. ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన ప్రజలారా, నీవు దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నావా? దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవిస్తున్నావా? నీ మాటలు దేవునికి ఇష్టమైనవేనా? నీ కార్యాలు దేవునికి ఇష్టమైనవేనా? నీ తలంపులు, నీ ఆలోచన, నీ ప్రవర్తన ప్రభుకి ఇష్టమైనదేనా? నిన్ను బట్టి ఆకాశమున దేవుడు దుఃఖిస్తున్నాడా? చాటున ఏడుస్తున్నాడా? ఎందుకు ఈ స్థితిని ఇచ్చాను? నేను ఇంత మంచి స్థితిని ఇచ్చి, ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చి, సమస్తమును ఇచ్చి, నీకు ఇంత చేస్తే, పెంచి పెద్ద చేస్తే, ఇప్పుడు నాకు ఇష్టమైన జీవితం జీవించక పాపంలో జీవిస్తున్నావు. పాపంలో తనకు ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నాడని నిన్ను బట్టి యేసు ప్రభు చాటున ఏడుస్తున్నాడేమో, నిన్ను బట్టి యేసయ్య దుఃఖపడుతున్నాడేమో. మాటి మాటికి పాపంలో జీవిస్తూ ఎంత వాక్యం విన్నా హృదయము కఠినము చేసుకొని నీరు తాకిన సిమెంట్ వలె నీ హృదయం గట్టిపడి పాపమును విడవకుండా పాపంలో జీవిస్తున్నావేమో. సహోదరుడా, సహోదరి, వాక్యంలో రాయబడింది, వారిలో అనేక మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయి గనక దేవుడు వారిని అరణ్యములో ఆకులు రాల్చినట్లుగా ఏం చేశాడు తెలుసా? సంహరించాడు, చంపి పడేశాడు. ఈ వాక్యం విన్న తర్వాత కూడా నీ జీవితంలో దేవునికి ప్రేమైన వ్యక్తిగా, అందరికీ ఇష్టనిగా నువ్వు కనుక బ్రతకకపోతే, దేవుని బిడ్డగా నీకు నాకు కూడా ఏం జరుగుతుందో తెలుసా? సంహరించబడక తెగుళ్ళ చేత, వ్యాధుల చేత బాధలు అనుభవిస్తా. ఈ యెహోరాము దేవునికి ఇష్టడిగా లేడు, ప్రజలకు ఇష్టడిగా లేడు, భార్య పిల్లలకు ఇష్టడిగా లేడు, ఎవరికి ఇష్టడిగా బ్రతకల. అందున ఆకాశమున దేవుడు అతని ఉదరంలో మొత్తగా పేగులు పడిపోయి, పేగులు ఎండిపోయి, రోగం చేత మిక్కిలి రోగిస్తూ బాధపడుతూ 2 ఏళ్ళు పడక మీద ఉండి దేవుని బిడ్డగా చివరికి ఆ రోగం చేత చచ్చిపోయినని లేఖనంలో రాయబడింది. ఈరోజు దేవునికి ఇష్టడిగా నువ్వు మార్చబడకపోతే, దేవుని బిడ్డగా ఇలాంటి పరిస్థితి మనకు పట్టకుండా ఉండను గాక. దేవుడు మనందరినీ దీవించును గాక, దీర్ఘాయువును దయచేయును గాక, అందరికీ ప్రియమైనటువంటి జీవితం జీవించును గాక. చెప్పగట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇష్టడిగా ఉన్నావా? దేవునికి ప్రేమైన బిడ్డగా జీవిస్తున్నావా? ఒకసారి ఆలోచించి, నువ్వు దేవునికి ఇష్టమైన వాడివా కాదా ఎలా చెప్పగలవో తెలుసా? నీ కుటుంబంలో నీ భర్తకు ఇష్టరాలుగా నువ్వు జీవిస్తున్నావా? నువ్వు నీ భర్తకు ఇష్టరాలుగా నువ్వు బ్రతుకుతుంటే దేవునికి కూడా ఇష్టమైన దానివే. నీవు నీ భార్యకు ఇష్టమైన భర్తగా నీవు ఉంటే దేవుడికి కూడా ఇష్టమైనటువంటి బిడ్డవే. నీ కుటుంబంలో నీ అత్తకు ఇష్టమైన కోడలుగా నీవు జీవిస్తుంటే ఆకాశంలో ఉన్న దేవునికి కూడా ఇష్టమైన వాడవే. దేవుని బిడ్డగా ప్రియమైన అత్త, నీ కోడలికి నీవు ఇష్టరాలుగా ప్రియమైనటువంటి వ్యక్తిగా నువ్వు బ్రతుకుతూ ఉంటే ఆకాశమున దేవుని కూడా నీవు చాలా ఇష్టమైనటువంటి దానమే. దేవునికి మహిమ కలుగునుగాక. యవనస్తులారా, మీ తల్లిదండ్రులకు మీరు ఇష్టలుగా, ప్రియమైన బిడ్డలుగా మీరు జీవిస్తే ఆకాశమున ప్రభు కూడా మీరు ప్రేమైన వారే, ఆకాశమున ప్రభు కూడా మీరు ఇష్టలే. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక మనం ప్రీతిగా అందరూ మనం ప్రేమించేటట్టుగా మనం బ్రతకాలి. మన మాట, మన ప్రవర్తన, మన క్రియలు ప్రతిదీ కూడా దేవుడిగా ఎదుటి వ్యక్తిని సంతోషపెట్టే విధంగా ఉండాలి. ఎదుటి వ్యక్తి యొక్క ప్రేమను సంపాదించుకునే విధంగా మన జీవితాల్లో మార్చబడనుగాక. చెప్పగట్టిగా హల్లెలూయా, దేవునికి ఇష్టలుగా బ్రతుకుదుముగాక. ఈ యెహోరాము ఎవరికి ఇష్టం లేని వాడై అతడు చనిపోయాను అని రాశారు. బైబిల్లో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ గురించి దేవుడు ఎలా మాట్లాడారో చూద్దాం. మొదటిగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక
11వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుతారు విందాం. బిగ్గరగా గట్టిగా స్పష్టంగా చదువుతారు విందాం. ఆ విశ్వాసము ద్వారా విశ్వాసమును బట్టి హనోకు మరణం చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడిన మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసమును బట్టి హనోకు మరణమును చూడకుండా కొనిపోబడెను. మరణాన్ని చూడకుండా కొనిపోబడిన వ్యక్తులు బైబిల్లో ఎంతమంది ఉన్నారు తెలుసా? చెప్పండి. చూసిందో చెప్పండి. ముగ్గురా? మరణమును చూడకుండా కొనిపోబడిన వారు బైబిల్లో ఇద్దరు ఉన్నారు. ఒక ఆయన చెప్పండి ఎవరు? హనోకు. రెండు ఆయన ఏలియా. వీరిద్దరూ మరణించకుండానే చెప్పండి దేవుడు వాళ్ళను మరణించకుండానే దేవుడు వాళ్ళని తీసుకున్నాడు. వినండి, విశ్వాసమును బట్టి హనోకు మరణమును చూడకుండా కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడు. ఈ హనోకు దేవునికి ఇష్టుడు. ఈ హనోకు నాకు ప్రియమైన వాడు. ఈ హనోకు నాకు ఇష్టమైన బిడ్డ అని దేవుని చేత సాక్ష్యం పొందుకున్నాడంట. గట్టిగా చెప్పబడదు. మంచిగా దగ్గరగా చెప్పబడదు. ప్రభువు స్తుతి కలుగునుగా. ప్రియ దేవుని బిడ్డ, ఈ హనోకు మరణము పొందక మునుపు, మరణము చూడకుండా కొనిపోబడక మునుపు దేవుని ద్వారా ఒక మంచి సాక్ష్యం పొందాడు. ఏమిటయ్యా సాక్ష్యం అంటే, ఆకాశమందున ప్రభు ఈ హనోకును చూసి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఈ హనోకు నాకు చెప్పండి, ఈ హనోకు నాకు ఇష్టమైనటువంటి బిడ్డ అని సాక్ష్యం ఇచ్చాడట. ఈ ఉదయకాలంలో దేవుడు నిన్ను కూడా చూసుకున్నాడు. నిన్ను చూస్తున్నటువంటి దేవుడు ఇలాంటి సాక్ష్యాన్ని ఇవ్వగలగా? సహోదరుడా, సహోదరు, ఆలోచించి మన క్రియలు ఎలా ఉన్నాయి, మన మాటలు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంది. కొంతమంది దేవుని మందిరంలో చాలా భక్తి కలిగిన వాళ్ళలాగా, చాలా పరిశుద్ధులుగా కనబడతారు. బయటికి వెళ్తే ప్రేరుడు కూడా వాళ్ళలో ఉన్న ఒరిజినల్ క్యారెక్టర్ బయటికి తీసినారు. ఏ క్యారెక్టర్? అక్కడో క్యారెక్టర్, ఇక్కడ ఒక క్యారెక్టర్ ఉంటే అది వేషధారణతో కూడిన జీవితం. ఒకటే క్యారెక్టర్, యేసుక్రీస్తు క్యారెక్టరే మనలో కనబడాలి. స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు 33 సంవత్సరాలు భూమి మీద జీవించాడు. ఎవరితోనైనా కొట్లాడా? ఎవరితోనైనా కొట్లాడా? చెప్పాలి. ఎవరినైనా దూషించాడా? ఎవరికైనా ఒక మాట కాని మాట పలికాడా? మాట్లాడుతుగాక. మరి ఆయన పేరు పెట్టుకున్నటువంటి బిడ్డలమ్మ, ఆయన పేరు మనకుంది. ఆయన పేరు మనకు పెట్టాడు ఆయన. అలాంటి బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు మనం ఎలా జీవించాలి? ప్రభువలే బ్రతకాలి, ప్రభువలే జీవించాలి, ప్రభువలే మాట్లాడాలి. ప్రభు కలిగిన ప్రేమ, ప్రభు చూపిన ప్రేమ, ప్రభు కలిగిన మనస్సు మనమంతా కలిగి ఉందుముగాక. యేసే నామమునకు మహిమ కలుగునుగాక. యేసు ప్రభు ఎలాంటి మనస్సు అంటే దీన మనస్సు. యేసే మనస్సు కొడుతూ ఉంటే అని చెప్పండి. ఎవరైతే నేను ఒక చెప్ప మీద కొడితే ఏమన్నాడు యేసయ్య? మరలా కొట్టుకున్నాడా? ఎవరైనా నేను దూషిస్తే మరలా అన్నా చెప్పండి. ఎవరైనా నేను దూషిస్తే మరలా దూషించొద్దు, దూషించేవాడిని దీవించదు. ఎవరైనా మరి దేవుడు నేను చెప్ప మీద ఒక దెబ్బ కొడితే మరో చెప్ప కూడా చూపించమన్నాడు. యేసయ్య అలా చూపించాడు, అలా చేసాడు. మరి మనం అలా ఉండాలి. కానీ చిన్న చిన్న వాటి కోసం ఎందుకు పనికిరాని వాటి కోసం గొడవలు, కలహాలు, తగాదాలు, వివాదాలు, కక్షలు, కార్పణ్యాలు, పగలు, అసూయలు, ద్వేషాలు. ఇందులో నేను చెప్పిన ఈ విషయాల్లో ఏది నీలో ఉన్నా పరలోకంలో అడుగు పెట్టలేవు సహోదరుడు. పరలోకపు మెట్ల దగ్గరికి కూడా నీవు చేరుకోలేవు. ఆ పరిశుద్ధ పట్టణంలో అడుగు పెట్టాలంటే పరిశుద్ధునిగా నువ్వు మారాలి. పరిశుద్ధమైన బ్రతుకు బ్రతకాలి. హనోకు వలె జీవించాలి. ఈ హనోకు నాకు ఇష్టమైన బిడ్డ. నిన్ను గురించి చెప్పగలరా? ఓ ఎస్తేరు, ఓ ఎలిజబెత్, ఆ ఎలిజబెత్ నాకు ఇష్టమైన బిడ్డ. ఆ ఎస్తేరు నాకు ఇష్టమైన కుమార్తె. ఆ దానియేలు నాకు ఇష్టమైన వాడు, నాకు ప్రియమైన వాడని దేవుడు
నిన్ను గురించి మంచి సాక్ష్యం ఇవ్వగలడా ఆలోచించి నిన్ను చూసినటువంటి వాళ్ళు ఎలాంటి సాక్ష్యాన్ని ఇస్తున్నారు? ఒకవేళ సహోదరుడా నిన్ను చూసే వాళ్ళు వీడు త్రాగుబోతుడని సాక్ష్యం సంపాదించారేమో. సహోదరి నిన్ను చూసిన వాళ్ళు గయ్యానిది ఆమె జోలికి ఎందుకు పోయావురా, నోట్లో మెగెందుకు పెట్టావు ఆయన అని నిన్ను చూసి అంటున్నారా? ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నావు సహోదరి? ఒకసారి ఆలోచించి. యవనస్తుడా మాట వినేవాడు తిరుగుబోతుగా తిరుగుతూ ఉన్నాడు, రాత్రి పగలు తిరిగి తిరిగి ఏ అర్ధరాత్రి వేళ ఇంటికి వచ్చి అలా జీవితాన్ని జీవించినటువంటి యవనస్తుడు. దేవుడు పిల్లరా అలాంటి ఒక బ్రతుకుతూ ఉంటే ఎవరు అలా యవనస్తుడా ఆలోచించదా? మనము మంచి సాక్ష్యాన్ని పొందగలిగేటటువంటి స్థితిలో మన జీవితాలు ఉన్నాయని పరిశీలించుకుంటాము కాక. చెప్పండి మంచిగా హల్లెలూయా. హల్లెలూయా. మరి మనం చూసిన వాళ్ళు మంచి సాక్ష్యం ఇవ్వాలి. ఇతడు దేవుని బిడ్డ, ఇతడు సంఘ కాపరి, ఇతడు దేవుని ఆరాధించే బిడ్డలు, క్రైస్తవులు, ఎవరికి హాని చేసేవారు కాదు, వీరు దేవుని బిడ్డలు, దూషించే వాళ్ళను కూడా ప్రేమించే వాళ్ళు అన్నటువంటి మంచి సాక్ష్యం నిన్ను చూసిన వాళ్ళు చెప్పగలుగుతున్నారా? లేక ప్రార్థనకు పోతారు, చెప్పండి, చర్చికి వెళ్తారు, ఏం మారలయ్యా, చర్చికి వెళ్తారు, ప్రార్థనకు పోతారు కానీ వాళ్ళు ఏం మారలా అని నిన్ను చూసిన వాళ్ళు ఒకవేళ సాక్ష్యం ఇస్తున్నారేమో. నీ చెడు నడకను బట్టి, నీ పాపపు బ్రతుకును బట్టి, చెడిపోయిన జీవితాన్ని జీవిస్తూ ఒకవేళ నీ సాక్ష్యాన్ని పోగొట్టుకున్న జీవితం జీవిస్తుంటే నిన్ను చూసిన వాళ్ళు ఏమని సాక్ష్యం ఇస్తున్నారో ఆలోచించి. ఆమె గురించి ఏం మాట్లాడతారు? ఆమె కాలు ఇంట్లో నిలబడదు, ఆ ఇంటికి వీటికి ఆమె కాలు ఇంట్లో ఉండదు. ఒక వేశ్య వల్ల తిరుగుతుంది, ఒక వ్యభిచారి వల్ల తిరుగుతుంది. ఆమె సాక్ష్యాన్ని సంపాదించావా? చెడిపోయిన వాడు సాక్ష్యాన్ని సంపాదించావా? గయ్యాలిది సాక్ష్యాన్ని సంపాదించావా? అనోకు మంచి సాక్ష్యాన్ని సంపాదించాడు. నాకు ఇష్టమైనటువంటి బిడ్డ ఈ అనోకని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అలాంటి సాక్ష్యాన్ని యేసు ప్రభు నీ గురించి, నా గురించి పరలోకంలో దేవదూతలు ఎదుట సాక్ష్యం ఇవ్వాలంటే మనం ఎంత పరిశుద్ధంగా బ్రతకాలో మనం ఆలోచించడం కాక. చెప్పండి హల్లెలూయా. 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 దైవజనుడైన పౌలు లూకా భక్తుని గురించి లూకా సువార్త రాశాడు కదా, ఆయన గురించి ఏమని మాట్లాడాడో చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుదాం. రైట్, ముగింపులో ఉన్న త్వరగా చదివేద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుదాం. దగ్గరున్న వాళ్ళు చదవాలి. చాలు, అందరు తల పెట్టేదండి. ఇంకోసారి చదవండి ఎవరైనా దగ్గరున్న వాళ్ళు. లూకా అను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నాడు. తల పైకెత్తాడు. ఇక్కడ దైవజనుడైన పౌలు ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు. వింటున్నారా? పౌలు భక్తుడు ఇద్దరి గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు ఇద్దరంటే ఒక ఆయనేమో లూకా, మరొక ఆయనేమో దేమ. వీళ్ళిద్దరూ పౌలుతో పాటే సువార్త పరిచయంలో ఉన్నారు. అమ్మ వినండి, పౌలుతో పాటే సువార్త పరిచయంలో ఇద్దరు కొనసాగుతున్నారు, లూకా, దేమ. వీళ్ళిద్దరి గురించి అపోస్తుడైనటువంటి పౌలు, ఆ సంఘ కాపరి అపోస్తుడైన పౌలు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, లూకా గురించి మాట్లాడేటప్పుడు ఆ కొలస్సీలో ఉన్న సంఘర్షణలకు రాస్తూ మాట్లాడుతున్నాడు. ఈ లూకా అను ప్రియుడైన వైద్యుడు అని మాట్లాడాడు. పక్కన దేవా ఉన్నాడు. దేవాల గురించి మాట్లాడేటప్పుడు ప్రియమైన వాడు అని మాట్లాడాల. ఈ పౌలు లూకా గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ లూకా ప్రియమైన వైద్యుడు, ప్రియమైన వైద్యుడైన లూకా దేవాయు మీకు వందనములు చెప్పుచున్నారు అని రాశాడు. దేవుని బిడ్డలారా, పక్కన దేవ ఉన్నాడు. దేవా గురించి ప్రియమైన వాడని పౌలు మాట్లాడాలి. పక్కన ఇరుగు పొరుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు పౌలు దగ్గర. ప్రియమైన వాడు అని ఎవరి గురించి మాట్లాడాలి? ఆ చెరసాలలో చాలా మంది ఖైదీలు ఉన్నారు పౌలు పక్కన, వాళ్ళ గురించి ప్రియమైన వారు అని పౌలు మాట్లాడాలి. కానీ ఈ
ఈ లూకా గురించి మాట్లాడేటప్పుడు దైవజనుడైనటువంటి పౌలు మాట్లాడుతున్న మంచి మాట ఏంటంటే ప్రియమైన వాడు. అంటే నాకు చెప్పండి, ప్రియమైన వాడు అంటే ఈ లూకా ప్రియమైన వాడు, నాకు చాలా ప్రియుడు, నాకు ప్రియమైన వాడు, నాకు ఇష్టమైన వాడు అని దైవజనుడు తన కింద పరిచయం చేస్తున్నటువంటి లూకా గురించి మాట్లాడుతున్నాడు. వినండి ప్రియదేవుడా, మీరు మీ పైన ఉన్నటువంటి సంఘ కాపరి, మీ పైన ఉన్నటువంటి నాయకుడు, మీ పైన ఉన్నటువంటి ప్రియదేవుడా, ఏ సంఘానికి మీరు వెళుతూ ఉన్నా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ సహోదరుడు సహోదరి, ఏ సంఘానికి నువ్వు వెళుతూ ఉన్నా నీ పైన ఉన్నటువంటి నాయకుడికి, నీ పైన ఉన్నటువంటి సంఘ కాపరికి నువ్వు ఎలా ఉండాలంటే ఒక ప్రియమైన బిడ్డగా మార్చబడాలి, ఒక ప్రియమైన వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. నా పేరు నా సేవకునికి గుర్తుండాలి, నా జీవితం, నా పరిశుద్ధత, నా ప్రార్థన జీవితం, నా సాత్విక మంచితనం, నాలో ఉన్న ప్రియత్వం, నాలో ఉన్నటువంటి ఆతిథ్యాన్ని ఇచ్చేటటువంటి ఆ మంచి స్వభావం నేను కలిగి జీవించాలి, నా సేవకునికి నేను ప్రియమైన వ్యక్తిగా మారాలి అనేటటువంటి ఆలోచన మనందరిలో రావాలి. ప్రయత్నం పెట్టాలి. ఏసైకి మహిమ కలుగును గాక. నిన్ను చూసినప్పుడు, నీ కుటుంబాన్ని చూసినప్పుడు దైవ సేవకుడు చెప్పాలి ఏమన్నా తెలుసా, ఆ కుటుంబంలో ఉన్న బిడ్డలు చాలా ప్రియమైనటువంటి బిడ్డలు, నాకు చాలా ఇష్టమైన వారని ఒక సేవకుడు నిన్ను గురించి, నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి సాక్ష్యం ఇచ్చేటట్టుగా మన కుటుంబాలు ముందు లాగా. ఇక్కడ దైవజనుడు సాక్ష్యం ఇస్తున్నాడు లూకా గురించి ఏమని, అతడు నాకు చాలా ప్రియమైన వాడు. ఆలోచించి సహోదరుడా, ఓ సహోదరుడా, నీ భార్యకు నువ్వు ప్రియమైనటువంటి భర్తగా ఉన్నావా? ఓ సహోదరి, నీ భర్తకు నువ్వు ప్రియమైన భార్యగా ఉన్నావా? ఓ యవనస్తుడా, యవనరాలా, మీ తల్లిదండ్రులకు మీరు ప్రియమైనటువంటి బిడ్డలుగా, ఇష్టలుగా బ్రతుకుతున్నారా? ఓ కోడలా, మీ అత్తకు నువ్వు ఇష్టమైన దానివేనా? పోయి ఇలాంటి దాన్ని తెలుసుకున్నాను అని నిన్ను గురించి మాట్లాడుతూ ఉందా? ఎలా నీకు ఇష్టం ఉన్నావు? కోడలు నిన్ను గురించి ఏం మాట్లాడుతుంది ఈరోజు? ఓ అత్త ఆలోచించి, పోయి ఇలాంటి కోపం ఇచ్చారే అని తల్లిదండ్రులను ఆడిపోసుకుంటుందేమో నీ కోడలు, నీ ప్రవర్తనను బట్టి. కనుక ఎలా జీవిస్తున్నామో ఆలోచించి దేవుడు మాత్రం సెలవిస్తుంది, మనము అందరికీ కూడా ఇష్టంగా బ్రతకాలి. ప్రాముఖ్యంగా ఎవరికి ఇష్టంగా బ్రతకాలో తెలుసా? అందరూ చెప్పండి. దేవునికి నీవు మొదట ఇష్టడిగా బ్రతికితే మనుషులందరికీ ఇష్టడిగా మార్చబడతావు. గట్టిగా చెప్పబడదా? దేవునికి ఇష్టడిగా నువ్వు బ్రతికితే మనుషులందరికీ ఇష్టడిగా నువ్వు బ్రతుకుతావు భూమి మీద. దేవునికి ఇష్టడిగా నువ్వు బ్రతకకపోతే మనుషులందరూ నీకు ఇది, నీ ఇంట్లో ఉన్న వాళ్ళే నీకు ఎందుకు విరోధులుగా తయారవుతున్నారు. నీ భార్య నీకు విరోధిగా మార్చబడింది, నీ భర్తే నీకు విరోధిగా మార్చబడ్డాడు, నీ సొంత కడుపున పుట్టిన పిల్లలే నీకు విరోధులుగా మార్చబడ్డారు. దేవుడు ఎందుకు ఇలా జరుగుతుందంటే ఆకాశం అందున ప్రభువుకు నీ జీవితం ఇష్టమైనదిగా లేదు, ప్రియమైన వ్యక్తిగా నీవు లేవు. అందుకే నీ జీవితంలో నీకు విరోధులు ఎక్కువైపోతున్నారు, శత్రువులు ఎక్కువైపోతున్నారు. ఏ శత్రువు లేకుండా నువ్వు జీవించాలంటే మొదట ప్రభువుకు ఇష్టమైన జీవితాన్ని నువ్వు చేతువుగాక. అలా నువ్వు దేవుడికి ఇష్టంగా బ్రతికితే ఆటోమేటిక్గా ప్రజలందరికీ నువ్వు ఇష్టంగా మార్చబడతావు. అలాంటి మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉందముగాక. చెత్త గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరి వాక్యాన్ని నేను చదివి ముగించబోతున్నాను. ఎస్తేరు గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు జీవించిన జీవితం ఎలా ఉందో ఒకసారి చూసి మనం ముగించబోతున్నాం. చదువుదాం. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వాక్యం చదువుతారు, ముగించారు. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వాక్యం చదువుతారు, ముగించారు. 13 ఎస్తేరు గ్రంథం తీసుకుని చదవండి. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానంగా మాట్లాడుతూ తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలా మంది. అండర్లైన్ చేసుకోండి అన్నమాట. యూదుడైన మొర్దెకై
తన దేశస్థులలో చాలా మందికి ఇష్టుడిగా ఉండెను. గట్టిగా చెప్పగలగడ దేవునికి మహిమ కలుగును గాక. యూదుడైన మొర్దెకై తన దేశస్థులలో చాలా మందికి కష్టమైన వాడా ఇష్టమైన వాడా చెప్పాలి. ఇష్టమైన వాడా కష్టమైన వాడా? యూదుడైన మొర్దెకై తన దేశస్థులలో చాలా మందికి అనేకులకు ఇష్టమైన వాడుగా బ్రతుకుతున్నాడు. ఈరోజు నేను చూసిన వాళ్ళు దేవుని పిల్లలు ఓ 10 మంది నిలబెట్టి ఎలాంటిది ఆ సిస్టర్, ఎలాంటిది ఆ బ్రదర్ అని నిన్ను గురించి అడిగితే నిన్ను గురించి ఇలాంటి సాక్ష్యం చెప్పగలరా? ఆలోచించేద్దాం దేవుని బిడ్డ. యూదుడైన మొర్దెకై ఆ దేశస్తులలో అనేకులకు ఎలా బ్రతికాడట చెప్పండి? ఇష్టమైన వాడిగా బ్రతికాడు. చివరిగా ముగింపులకు దేవుని బిడ్డ నేను అడుగుచున్నాను, ఒకసారి ఆలోచించాయి. నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా బ్రతుకుతున్నావా, లేక నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? నీ ఇష్టానుసారంగా బ్రతికితే, దేవునికి ఇష్టం లేకుండా నువ్వు బ్రతికితే అరణ్యంలో ఆకులు రాలినట్లుగా దేవుడు అనారోగ్యాల చేత తెగుల చేత మొత్తి పడేస్తాడు. కనుక దేవుడు ఇచ్చినటువంటి అందమైన జీవితం, ఈ విలువైన జీవితంలో మనం 10 మందిని సంపాదించుకోవాలి, ప్రేమను చూపించాలి, ప్రియత్వాన్ని సంపాదించుకోవాలి. మన చుట్టూ ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారికి, మన కుటుంబానికి, సేవకునికి, దేవునికి మనం ఇష్టలుగా బ్రతకాలి. అలా బ్రతికితే మనకేం కలుగుతుందో తెలుసా? ఓ రోజు ఈ లోకంలో మనం కన్ను మూస్తే పరలోకంలో దేవుని ఎదుట నిలబడేదా, సింహాసనం మీద కూర్చుంటాం. ఎందుకో తెలుసా? ఈ నా కుమారుడు భూమి మీద అందరికి ఇష్టమైన వ్యక్తిగా బ్రతికాడు. ఈ నా కుమార్తె నాకు ఇష్టమైనటువంటి జీవితం జీవించి ఈ పరలోకానికి వచ్చిందని ప్రభు దేవదూతలందరి ఎదుట నీ తలపై ఉన్నతమైన అతిశయ కిరీటం, ప్రభావ మహిమలతో కూడిన కిరీటాన్ని యేసుక్రీస్తు ప్రభు పరలోకంలో దేవదూతల ఎదుట నీకు ధరింపజేస్తాడు. అతి కృప దేవుడు మనకు దయచేయగాక. అందరికి ఇష్టముగా బ్రతుకుదమగాక. ప్రీతికరమైన జీవితం జీవించుదమగాక. ప్రీతికరమైన సేవ చేయుదమగాక. సర్వోన్నతమైన స్థలములలో చెప్పండి దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టమైన వారికి సమాధానం. దేవుడు మీ అందరికీ సమాధానం కలుగజేయగాక. ఎవో రాము వలె మనం బ్రతకక, ఎవరికి ఇష్టము లేని జీవితం జీవించక, అందరికీ ఇష్టమైనటువంటి వాడిగా, అందరికీ ఇష్టమైన వ్యక్తిగా నువ్వు మార్చబడదుగాక. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయగా. ప్రార్థన చేద్దాం. లేచి పడండి.